సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అండ్ చాలా మంది విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే నా కేసుని చూస్తున్నారు. నేను వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను ఓన్లీ ఒక మగాడు చేసే అట్రాసిటీస్ వల్ల సఫర్ అయిన దాన్ని కాదు. నేను బెస్ట్ ఫ్రెండ్లా నమ్మాను అతన్ని. నన్ను అతను చీట్ చేశాడు. ప్రతి చీటింగ్కి గురైన వ్యక్తికే ఆ పెయిన్ తెలుస్తుంది. మగాళ్ళు ఆడోళ్ళని చీట్ చేస్తున్నారు, ఆడోళ్ళు మగాళ్ళని చీట్ చేస్తున్నారు. కానీ ఆ చీట్ అయిన గురైన వాళ్ళు ఉంటారు కదా, ఎంతోమంది వాయిసెస్ సైలెన్స్ అయిపోయి ఉంటాయి. నేను మాట్లాడుతున్నాను, అంతే తేడా. ఇక్కడ అతను రాయేస్తే తగిలింది నాకే, కూర్చొని ఏడ్చింది నేనే. నేను అతను బతిలాడాను సార్. ఈవెన్ విడిపోయాక కూడా జనవరిలో మేమిద్దరం తెగదెంపులు చేసుకొని వేరే వేరే ఇళ్లల్లో ఉంటాం మొదలుపెట్టాక కూడా నేను అతన్ని బతిలాడా. ఏం బతిలాడా అనుకుంటున్నారు? ప్లీజ్ మారు, మన ఇద్దరు జర్నీ అయిపోయింది ఇక్కడితో, కానీ నువ్వు ఇది కాదు. పెళ్ళైన ఆడవుతూ నువ్వు ఎందుకుంటున్నావు? ఈసారి ఇప్పటి నుంచి సింగిల్ అమ్మాయిలతో ఉంటాలి అనే కన్సెషన్ ఇచ్చాడు నాకు ఆ రోజు మాట్లాడి. నేను ఏడ్చుకుంటే చేతులు పట్టుకొని అడిగా, ఇలా ఉండకు సార్, అంత ఈజీ కాదు సార్. ఇప్పుడు అతను బిల్డ్ చేసుకునే లైఫ్, అతన్ని ఏదో వాళ్ళ పేరెంట్స్ ట్రాన్స్లోకి తీసుకెళ్లారు కానీ వాళ్ళు ఏదో హెల్ప్ చేశారని 100% అది అతనిది, నాది. మాతో ఇంకో పార్ట్నర్ ఉన్నాడు, కొంతమంది ట్రావెల్ చేశారు, మా కష్టమే 100%. నన్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ క్లెయిమింగ్ ద సక్సెస్ డిడ్ నథింగ్. ఇది జిస్మత్లోనా? ఎనీథింగ్ సార్. పర్సనల్ లైఫ్లో నేను ఒక లగ్జరీ కార్లో తిరుగుతున్నాను, అతను లగ్జరీ కార్లో తిరుగుతున్నాడు. మేము ఈరోజు ఏది కావాలన్నా, అసలు అట్లీస్ట్ లాయర్ ఖర్చులు పెట్టుకుంటున్నామన్నా, అతను లాయర్కి ఖర్చు పెట్టుకుంటున్నాడన్నా, నేను నా లాయర్కి ఖర్చు పెట్టుకుంటున్నానన్నా 100% అది మా కష్టమే సార్. ఓకే. ఎంత దిక్కుమాలిన మ్యానిపులేషన్ అతని మీద ఉన్నా ఇవన్నీ కూడా డ్యామేజ్ చేసుకోడు. ఇప్పుడు అతనికి చెప్పుండొచ్చు, అతను వెనక గైడెన్స్ ఇస్తుంది విన్నారు కదా, వాటికి ఇంకా చాలా ఉన్నాయి అలాంటి నా దగ్గర. ఓకే. వాళ్ళు పెద్దవాళ్ళైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళ ఫాదర్. ఓకే, వాళ్ళ ఫాదర్. ఓకే, నేను చెప్పేది ఫాదర్ కాకుండా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరైనా, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, లేకపోతే హీరోస్ ఉన్నారు. కానీ నాకు వాళ్ళకి నా సైడ్ ఆఫ్ స్టోరీ తెలీదు అని నా నమ్మకం. ఓకే. ఇతని స్టోరీ వింటారు కాబట్టి వింటారు. ఈ అమ్మాయికి ఎక్కువ డౌట్స్, ఎక్కువ ఈ స్టోరీ నాకు అనుమానం అని అనుకుంటున్నారు సార్. నాకు అనుమానం అయితే ఇతని సెకండ్ సినిమా చేయటం, ఫస్ట్ సినిమా అప్పుడే నాకు అనుమానం రావాలిగా. మరి అప్పుడు నేను ఇంకా యంగ్గా ఉన్నా. ఈ రోజు నాకు హస్బెండ్ నీడ్ ఎక్కువ ఉంది ఆ రోజు కంటే. ఆ రోజు నేను తెగదెంపులు చేసుకోగలను. ఈ రోజు ఉన్న మెంటాలిటీ ఆ రోజు కూడా ఉంది. మరి నేను ఏ రోజు సెట్కి కూడా ఎందుకు వెళ్ళలేదు సార్? కనీసం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు చూడలేదు? వాళ్ళ ఫస్ట్ సినిమా హీరోయిన్ హైదరాబాద్ వస్తే నేను తిప్పా, నా కారులో ఎక్కించుకొని, ఇక్కడ పానీపూరి బాగుంటుంది, ఇక్కడ రెస్టారెంట్స్ బాగుంటాయి, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని హైదరాబాద్ టూర్ ఇచ్చాను నేను. ఒకవేళ నేను నారో మైండెడ్ పర్సన్ అయితే ఒక ఫీమేల్ లీడ్తో నేను అలా ఎందుకుంటా? సెకండ్ సినిమా ఫీమేల్ లీడ్తోనే నాకు ఎందుకు ఇష్యూ అయింది? ఏంటి ఇష్యూ ఏంటి? అమ్మాయి రీసెంట్గా కూడా నాకు మెసేజెస్ సార్, చాట భారతాలు ఏం పెడుతుందంటే, వేరే వీడియోస్ పంపించి, నేను అందరు అబ్బాయిలతో క్లోజ్గానే ఉంటాను, అలాగే నీ హస్బెండ్తో కూడా ఉన్నాను, మీ పర్సనల్ విషయాల్లో నన్ను లాక్కండి. ఏం పేరు తన పేరు? ఐశ్వర్య శర్మ. ఓకే. మీ పర్సనల్ విషయాల్లో నన్ను లాగకండి. ఎందుకు లాగుతున్నారు? అతను వదిలిన బాణం. ఇప్పుడు అతని 2 బాణాలు వదిలాడు నా మీద ఇదంతా జరిగాక. నెంబర్ 1, అతని ఫ్రెండ్ వంశీ అని ఉంటాడు. అతను మొన్న నేను ఇంకో ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళకి మీకు కూడా వస్తుంది మెసేజ్ ఇవాళ, నాకు తెలిసి వంశీ భీమ్నేని నుంచి, ఆస్ట్రేలియా నెంబర్ వస్తుంది. ఈ అమ్మాయి మంచిది కాదు, నేను చేసేవన్నీ ఫేక్ అని తెలిసాకంట స్టూడియో పరువు పోయిద్దంట. పోలీస్ స్టేషన్లో ఎవిడెన్సెస్ ఇచ్చాకే నాకు 65B ఏదో ఇస్తారు ఒక నోటీస్. ఎవిడెన్సెస్ ఇచ్చా, ఏమేమి ఇచ్చారో రాశారు. మరి ఇప్పుడు ఎవరు పరువు పోయినట్టు సార్? ఇప్పుడు నువ్వు ఒక విక్టిమ్ని చేశారు, అట్లీస్ట్ అడ్రస్ చేయండి, అట్లీస్ట్ ముందుకు వచ్చి ఇక్కడితో నాగండి సార్. ఒక ఎంపతి ఉన్న పర్సన్కి. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలా అంటే బెదిరించడానికి ట్రై చేశారా? ఇలా మాట్లాడొద్దు సార్. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నేనంట ఇతన్ని విడదీశానంట. ఇప్పుడు నాకు చెప్పే స్టోరీ నాకేం పని సార్? సరే, ఓకే, విడదీసింది ఓకే. నేను అసలు చేయలే. ఇప్పుడు ఇతని ఫ్రెండ్స్ అంటే నాకు ఎంత ఇంపార్టెంటో అతని ఫ్రెండ్స్ని అడగండి. ఏది ఈ లట్టు బుట్టు, ఐశ్వర్య శర్మ, అల్ఫియా, వీళ్ళు కాదు, ఈగల దోమలు కాదు.
జెన్యూన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫస్ట్ నుంచి మాతో ఉన్నోళ్ళు. ఉమ్. నేను ఎంత వాల్యూ ఇస్తాను, ఇంట్లో ఎంత నీట్గా చూసుకుంటాను వాళ్ళని, వాళ్ళంటే నాకేంటి అనేది వాళ్ళని అడగండి. నిజాలు చెప్పేవాడు నిజం చెప్తాడు, కడుపుకి అన్నం తినేవాడు నిజం చెప్తాడు. అసలు మీకు ఎక్కడ కాలింది గౌతమి గారు? అంటే నా క్యారెక్టర్ మీద blame క్యారెక్టర్ చేశాడు. ఓకే, మీరు ఒక మాట అన్నారు ఫస్ట్ నుంచి కూడా, అప్పటికి ఇప్పటికి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను పూర్తిగా. ఇప్పుడు పెళ్లిగాని అమ్మాయిలతో తిరిగితే ఓకే, నేను కూడా ఓకే, ఇండస్ట్రీ ఇలానే ఉంటుంది, లేకపోతే తన కూడా ఇలానే నేను అర్థం చేసుకున్నాను, అఫేర్స్ పెట్టుకున్నాడు, లైట్ తీసుకుందాం అన్న మైండ్ సెట్కి వచ్చేసారు మీరు కూడా, వాస్తవానికి చెప్పాలంటే. లేదు sir, కానీ లేదు. మీరు ఎక్కడో ఒక చోట మీకు గట్టిగా కాలింది అది. Sir, అది నాకు ఎయిదర్ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ తో పెట్టుకున్నప్పుడు ఎక్కువ కాలింది. ఎస్, బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ తో తన పెట్టుకున్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్. తన బెస్ట్ ఫ్రెండ్ ఓ, ఎన్ని ఇయర్స్ నుంచి? నాకంటే ముందు నుంచి మ్మ్. నాకు పరిచయం అయింది. వాళ్ళిద్దరిని పరిచయం చేసుకున్నారు. నాకు అప్పటి నుంచి వాళ్ళు తెలుసు. మ్మ్, మ్మ్. అండ్ బాగా వరుస అయ్యే ఆయన వాళ్ళ వైఫ్ తో పెట్టుకున్నాడు. ఇతను ఓకే, చెల్లి అని పిలుస్తా. అక్క తమ్ముళ్ళు అవుతారు వరుసకి. కానీ ఆ అమ్మాయి ఇతను అఫైర్ పెట్టుకున్నారు. అరే, అది కూడా నాకు అవ్వలా, అక్కడ డైజెస్ట్ అవ్వాలండి. డైజెస్ట్ అవ్వలా సార్. ఇప్పుడు అతను సింగిల్ అమ్మాయిలతో తిరిగినా నాకు ఓకే కాదు సార్, నాకు ఓకే కాదు. కాకపోతే గొడవ అంటే పడేది. ఓకే అని నేను అంటలేదు, కొంతవరకు ఓకే, ఇంకా తెలిసింది, అంటే ఇప్పుడు చాలా మంది అడ్జస్ట్ అవుదాం అనే స్థాయికి వచ్చేసారు కదా. అఫైర్స్ ఉంటున్నారు, విడివిడిగా ఉన్నా కూడా బిడ్డను పెంచుకుందాం, మ్మ్. నువ్వు నాతో ఉండకు నేను నీతో ఉండకు, బిడ్డ వరకు మన ఇద్దరం కలిసి ఉందాం అనే మెచ్యూరిటీకి వచ్చేసింది సొసైటీ. మ్మ్. నేను అలాంటి కపుల్స్ని కూడా చూస్తున్నా. కానీ నాకు అది కూడా అవ్వలా. నాకు అతని మొహం చూడాలని కానీ గొంతు వినాలని కానీ ఆ మూమెంట్ నుంచి మళ్ళీ అనిపించలేదు. తనతో రాఖీ కట్టించుకున్నారని చెప్పారు. కట్టించుకున్నా. ఆ. ఆ అమ్మాయి నన్ను అరిచింది సార్ ప్రెగ్నెన్సీలో. అవుట్ ఆఫ్ నో వేర్ నాకు ఫోన్ చేసి అరిచింది. ఆ. నాకు వీళ్ళ సినిమాలో పేర్లు ఎందుకు కానీ మంచి వ్యక్తే, వాళ్ళ సినిమాలో ఒక క్రూ, ఒక కాస్ట్, వాళ్ళ వైఫ్ నాకు ఫోన్ చేసి ఒకసారి చెప్పింది, అసలు మీరు ఎప్పుడు రారు సెట్కి, ఆ అమ్మాయి వచ్చి స్వీట్లు పంచిద్ది ఏంటి, ఆ అమ్మాయికి ఏం సంబంధం, మ్మ్. ఆ అమ్మాయి ఎందుకు అంత ఎక్కువ ఫీల్ అయిపోతుంది, మీరు అడగరా. మ్మ్. నాకు ఉన్నాయి చాలండి బాబు, ఇప్పుడు మీ అన్నీ నేను ఎక్కడ ఎంక్వైరీ చేయరు, మ్మ్. ఉన్నాయి చాలు నాకు. నా బిజినెస్ కూడా అతని పేరు మీద పెట్టి కూర్చున్నా నేను. లిటరల్లీ ఆరిపోయా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ జనవరిలో నావి ఏవైతే ఉన్నాయో అవి నాకు ట్రాన్స్ఫర్ చేశాడు అతను జెన్యూన్గా. ఓకే, అక్కడి వరకు ఆగొచ్చు. అక్కడి నుంచి ఏమైంది, వీళ్ళ ఫాదరు వాళ్ళ ఇల్లీగల్ బిజినెసెస్ సార్. ఇప్పుడు ఇంత జరిగాక ఏదో క్లోజ్ చేసి పాతాళంలో నేను పెట్టలేను. వాళ్ళకున్న బిజినెస్లు ఇల్లీగల్. ఏంటి బిజినెస్ అవి? వాళ్ళది పశువుల సంత ఉంటుంది మ్మ్. హనుమాన్ జంక్షన్. మ్మ్. సో అదొక ఇల్లీగల్ బిజినెస్. మ్మ్. అక్కడ చాలా దందా నడిచిద్ది. మ్మ్. వాళ్ళ ఆఫీసర్లకు డబ్బులు ఇస్తారు, ఓకే, ఇచ్చి ఒక చైన్ నడుపుతారు. వాళ్ళ ఇంటి ముందు నుంచి లారీలో ఏ పశువులు వెళ్ళినా వాళ్ళకి డబ్బులు కట్టాలి. మ్మ్. ఇట్స్ ఏ రూల్. అక్కడ వాళ్ళు రౌడీజం చేస్తారు. ఓకే. సో వాళ్ళ ఫాదర్ ఏంటంటే బేసిక్గా వాళ్ళ మదర్ని పొద్దున్న లెగిస్తే అందరి ముందు బూతులు తిడతారు. ఆ కల్చర్ నా మీద కూడా రుద్దటానికి ట్రై చేశారు. నేను పడను సార్, ఐఎమ్ వెరీ క్లియర్ ఫస్ట్ నుంచి. అసలు అతనికి నేను పరిచయం అయిన రోజే నేను ఎంత ఇండిపెండెంట్ భావాలు ఉన్న వ్యక్తినో అతనికి. రౌడీజం చేస్తే అక్కడ పొలిటీషియన్ సపోర్ట్ ఉందా వాళ్ళకి? పొలిటీషియన్ సపోర్ట్ లేకుండా ఎలా చేస్తారు సార్? ఏ ఇప్పటికి పొలిటీషియన్ సపోర్ట్ ఉందో నాకు తెలియదు. దందా నడుస్తుందా? నడుస్తుంది. ఎక్కడ, విజయవాడలోనా? హనుమాన్ జంక్షన్ లో, బాపులపాడు వాళ్ళ ఊరు. ఆ. సంత నెలకి 40 లక్షలు ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకి, మ్మ్. ఇల్లీగల్ బిజినెస్. ఇప్పుడు వీళ్ళకున్న ఏంటి ఇల్లీగల్ బిజినెస్? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు పశువులు లోడ్ వెళ్తే డబ్బు కట్టడం ఏంటి అసలుకి? సార్ నార్మల్ గా అక్కడ లైసెన్స్ ఉందో లేదో కూడా నాకు క్లారిటీ లేదు. జనరల్ గా ఒక సంత నడుపుకోవాలంటే లైసెన్స్ ఉండాలి. ఓకే, వాళ్ళకి లైసెన్స్ ఉందో లేదో నాకు క్లారిటీ లేదు. దాని గురించి మరి అక్కడ ఉన్న పోలీసులే ఎంక్వైరీ చేయాలి. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ ఒక లైన్ కి వీళ్ళు డబ్బులు కడతా ఉంటారు చెక్ పోస్ట్ లో. చెక్ పోస్ట్ లో డబ్బులు కట్టి అక్కడి నుంచి ఏది పాస్ అయినా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళ మనుషులు ఉంటారు. ఇప్పుడు మహారాష్ట్ర బండ్లో ఆ హైవే మీద పాస్ అవుతాయి కదా, ప్రతిదీ వీళ్ళకి డబ్బులు కట్టే నడవాలి అక్కడి నుంచి. వీళ్ళకి డబ్బులు కట్టాలి. వీళ్ళకేం సంబంధం? ఇంకా నాకు ఎంత అసలు వీళ్ళకేం సంబంధం? సార్ ఇప్పుడు ఏంటి, గేదెలు పశువులు అనేవి అక్కడి నుంచి పాస్ అయితే వీళ్ళకి డబ్బులు కట్టాలి. ఓకే, ఏ టోల్ దగ్గర? ఆ చెక్ పోస్ట్ వీళ్ళకి ఉంటాయి సార్. ఆ లైన్ కి వీళ్ళకి ఒక ఇది ఉంటది, ఈ లైన్ మాది అని. వీళ్ళదే పెద్ద పశువుల సంత ఉన్న వాటిలో. లీగల్ గా బిజినెస్ రేపు మినిస్టర్ గారిని అడుగుదాం ఒకసారి. లీగల్ గా బిజినెస్ చేస్తే అంత ఇన్కమ్ రాదు సార్. ఓకే,
నెలకి 40 లక్షలు ఇన్కమ్ వస్తుంటే ఎవరికి మోసాలు చేస్తున్నారు, ఎవరిని ఏం చేస్తున్నారో తెలియకుండా ఉన్నారు తండ్రి కొడుకులు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ బిజినెస్ వాళ్ళది? నా పెళ్ళయ్యాకే స్టార్ట్ అయింది అంటారు సార్ ఆ, వీళ్ళు చెప్పడం. అయితే మా ఇద్దరు పెళ్ళైన తర్వాతే ఇంత నడుస్తుంది అంటారు వాళ్ళు. నిజాలు చెప్తారని నేను అనుకోను. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే మా బిజినెస్ లీగల్, ఉమ్, మాదంతా మేము నిర్మించుకున్నాం యంగ్ ఏజ్లో. ఈ లీగల్ది చూపించుకొని ఆ ఇల్లీగల్కి పనులు చేయించుకుంటా ఉంటాడు ఇతను. ఉమ్, ప్రతి చోటకి వెళ్ళి ఈ లీగల్గా జరిగిన దాంట్లో ఇతను ఒక్కడే ఫేస్ అంటాడు. నా ఒక్కడి వల్ల ఇది జరిగింది అంటాడు. నేనంట వైఫ్ కాబట్టి నాకు అది అతను ఇస్తున్నాడంట. ఓకే. ఈ అబద్ధం ఒకటి చెప్తాడు. నాకు అతను ఇచ్చేదేంటి సార్ అసలు? ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయింది కదా, అసలు ఎక్స్పాండ్ చేయాలని చెప్పిన దాన్నే నేను అది కూర్చోబెట్టి అతనికి ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఎలా అయిందో ఎవరైనా వచ్చి అడిగితే క్లారిటీ వచ్చేస్తుందిగా. ఉమ్, ఇప్పుడు ఒక బ్రాంచ్ పెరిగింది, ఎవరి ద్వారా వచ్చిందని అడగండి, అర్థమైపోతుంది కదా. ఇంకా అంతకు మించి ఏముండిద్ది అక్కడ దాచుకునేది? మేమేం రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళని చొక్కా పట్టుకొని లోపలికి వచ్చి నువ్వు తిండి తినని అడగట్లేదుగా. ఉమ్, ఇట్స్ ఎ లీగల్ బిజినెస్. మేము ట్యాక్సులు కడతాం, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారా? విజిలెన్స్ రైడ్ చేయమనండి వాళ్ళ మీద, ఉమ్, ఏం జరుగుతుందో తెలిసిద్ది. ఏ మినిస్టర్ని పట్టుకున్నారో, ఏ ఎమ్మెల్యేని పట్టుకున్నారో ఎవరికి తెలుసు సార్? వాళ్ళ సొంత ఎమ్మెల్యేని వాళ్ళ అమ్మనా బూతులు తిడతారు అందరి దగ్గర. అవునా? వాళ్ళ సొంత ఎమ్మెల్యే, నేను పేరు చెప్పను, చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఆయన. పేరు చెప్పడం ఎందుకు? మీరు హనుమాన్ జంక్షన్ అంటే తెలియదు ఎమ్మెల్యే గారికి? ఆ, అదేలేండి సార్. ఆ, అందరి దగ్గరికి వెళ్ళి అమ్మనా బూతులు తిడతారు అలా ఆయన్ని, ఆ, మళ్ళీ ఆయనతో పనులు చేయించుకుంటారు. ఓకే. ఇప్పుడు ఎవరికి గుడ్ విల్ అయితే లేదు సార్ వాళ్ళ మీద. ఎంతమంది నన్ను మోసాలు, సొంత ఇంట్లో ఆడపిల్లనే సార్ మోసాలు చేసేది.